ఈరోజు సండే కాబట్టి ఏదన్నా స్పెషల్ ఉంటే బాగుంటుంది కదా, అందుకే మువ్వ వంకాయ ఫ్రై చేసాము. ఇది సైడ్ డిష్. ఇంకా పప్పు అవన్నీ ఉంటాయి, కానీ దీంతోనే మొత్తం అన్నం తినేయచ్చు. దీనికి అంత డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, అద్భుతమైన టేస్ట్ కూడా. ఇది మేము ఎప్పటి నుంచో చేసుకుంటూనే ఉన్నాము. ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఇది ఖచ్చితంగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక 1/2 kg మువ్వ వంకాయలు తీసుకున్నాం. అంటే బాగా చిన్నగా ఉంటాయి, అవి లేతగా ఉంటాయి అన్నమాట. గుత్తి వంకాయకి ఎలా కోసుకుంటామో ఇవి కూడా అంతే. పురుగులు ఏమన్నా చూసుకుని అంత ఉప్పు నీళ్ళు వేసుకున్నాం అనుకో, కండ్ర అంతా దిగిపోతుంది. ఇది కూడా పాతకాలం వంటే కాబట్టి నాటు ఉల్లిపాయలే వాడుతున్నాము. ఇవి కూడా ఒక 1/4 kg వరకు వేసుకోవచ్చు. ఇవి అంత తీయగా ఉండవు, అందుకని టేస్ట్ బాగుంటుంది. పొయ్యి మీద దాకా పెట్టేసుకుని వేరుశనగాయలు వాడడం. ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఫ్రై కదా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపులో కూడా ఎక్కువ ఏమి వేసుకోము. ఇవి బాగా వేగిపోయిన తర్వాత జీడిపప్పు వేసుకుంటాము. జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పచ్చిశనగపప్పు, మినపప్పు ఇలాంటివి వేసుకోమన్నమాట. అవి బాగా ఎర్రగా అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫాస్ట్గా వేగిపోవాలని సాల్ట్ వేయకూడదు. మూత పెట్టేస్తే అవి వేగిపోతాయి. సాల్ట్ వేయడం వల్ల వాటర్ రిలీజ్ అయ్యి కూర టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మారిపోద్ది. ఈ కూరకి టేస్ట్ ఇచ్చేది ఇదే. అల్లం, పచ్చిమిర్చి, బాగా కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలి. మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి. ఇవి రెండు రోట్లోని దంచుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 80% వరకు కచ్చపచ్చగా దంచుకోవాలి, మరీ పేస్ట్ చేయకూడదు. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అందులో వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేస్తామనుకో దాంట్లో ఉన్న స్పైసీ తగ్గిపోతుంది. అలా వేగిన తర్వాత పసుపు, అంతే. మనం ఇంక ఎండు కారము, ఇంకా వేరే మసాలాలు కానీ ఏమి వాడము ఇందులో. పసుపు వేసిన 1 నిమిషానికి ఈ వంకాయలు వేసుకుని ఒక్కసారి తిప్పేసి మూత పెట్టి ఒక 1/2 గంట వదిలేయాలి. అలాగా ఆయిల్లో మగ్గిపోతాయి. ఇలాంటి వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మరి ఒక్కళ్ళే తినరు కదా, ఇంట్లో అందరూ తింటారు కాబట్టి ఆయిల్ ఎక్కువ ఇబ్బంది ఏమి లేదు. ఇది చాలా స్పెషల్ కదా, అందుకని ఫంక్షన్స్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేసుకుంటాం. ఇది ఒక 1/2 గంట తర్వాత ఒకసారి తిప్పి తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు అలా వదిలేస్తే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. ముందు కరివేపాకు వేసాము, మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వాడడం మళ్ళీ ఇందులో. ఉప్పు కరెక్ట్గా ఉందనుకో టేస్ట్ ఉంటుంది. అబ్బో చాలా బాగుంటుంది. దీంట్లోకి పప్పుచారు, పప్పు లేకపోతే చారు ఇలాంటివన్నీ బాగుంటాయి. అవన్నీ కూడా అవసరం లేదు, ఉట్టుగానే కలిపి తినేస్తాం. ఒకవేళ చపాతీతో తినాలన్నా, రోటీతో తినాలన్నా దేనితోనే బాగుంటుంది. అన్నంలోకి అయితే బాగా తెలుస్తుంది టేస్ట్. ఆయిల్ ఎక్కువ ఉందని మనం రోజు చేసుకోం కదా, ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు చేసుకుంటాం. అందుకని తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒకసారి మీరు టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇంకా మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి, అవన్నీ చేస్తూనే ఉంటాయి. కానీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది.